ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే 15,000 లోపల మంచి ఫోన్ ఏంటిది అదే ఫోన్ ఇవాళ అదే మొబైల్ గురించి చెప్తా, అన్బాక్స్ కూడా చేస్తుందని ఆల్రెడీ చెప్పిన. ఇవాళ అన్బాక్స్ చేస్తున్నాం మనందరినీ. ఆ మొబైల్ ఏంటంటే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్. ఇది అదే మొబైల్. ఇది ఈ మొబైల్లో మనకైతే 3 కలర్స్ అవుతున్నాయి. నేను ఈ మొబైల్ ఎందుకు చూస్ చేసుకున్నా, దీనికి అసలు ఈ మొబైల్ ఎందుకు తీసుకున్నా అని చెప్పి కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కంప్లీట్ అయిపోయారు కదా వీడియో చూడండి, మంచి ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ ఫోన్ అవుటర్ వ్యూ ఓవర్లుక్ కానీ బెస్ట్ ఉంది. ఒక 3 కలర్స్ అవుతున్నాయి దీని లోపల. అండ్ ఒకటి ఫస్ట్ కలర్ వచ్చేసి ఇంటర్స్టెల్లార్ బ్లాక్ ఉంది, అండ్ అలాగే గ్లేసియర్ వైట్ ఉంది, అరోరా బ్లూ ఉంది. ఈ 3 కలర్స్లో నేనే తీసుకున్నా అని చెప్పి మీరు గెస్ చేయాలనుకుంటే గిట్ట వీడియో చూడండి, లేదంటే కింద కామెంట్ సెక్షన్లో గెస్ చేసి కామెంట్ చేయండి. అండ్ అంతే, మన వీడియో స్టార్ట్ చేసుకుందాం. గాయస్, ఇది రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్. ఇది యాక్చువల్లీ దీన్ని అన్బాక్స్ చేయాలి, కానీ అన్బాక్స్ చేయడం కుదరలేదు. దానివల్ల నేనైతే దీన్ని ఈ విధంగా షూట్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మొబైల్ ఇంటర్ఫేస్ అయితే చూద్దాం. ఇంటర్ఫేస్ చూసినట్టయితే మనకు ఇది IPS LCD డిస్ప్లేతో వస్తుంది అన్నట్టు. దీన్ని 6.67 ఇంచెస్ డిస్ప్లే దీని సైజ్. అండ్ ఫ్రంట్లో చూసినట్టు మనకు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, అండ్ అలాగే బ్యాక్ సైడ్ చూసినట్టు మనకు 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, అలాగే 8 మెగాపిక్సెల్ ఉంది, అండ్ అలాగే 5 మెగాపిక్సెల్ ఉంది, 2 మెగాపిక్సెల్ కూడా ఉంది. అండ్ 64 మెగాపిక్సెల్ అనేది మనకు మెయిన్ కెమెరాగా పనిచేస్తుంది అనుకోండి. అండ్ అలాగే 8 మెగాపిక్సెల్ అనేది మనకు వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ అలాగే 5 మెగాపిక్సెల్ అనేది మనకు మైక్రో షార్ట్స్ అనేది యూజ్ అవుతుంది. అండ్ 2 మెగాపిక్సెల్ అనేది మనకు డెప్త్ సెన్సర్లా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టు మనకి ఇక్కడ ఫ్లాష్ లైట్ ఉంది, ఇంకొకటి మనకు 64 మెగాపిక్సెల్ అని రాసి కూడా ఉంది అన్నట్టు. అండ్ కింద చూసినట్టు మనకు రెడ్మీ లోగో బ్రాండింగ్ కూడా ఉంది. ఓకే, ఈ విధంగా అయితే మన ఫోన్ అవుతుంది. ఒకసారి మనం ఈ కలర్ చూడండి, ఒకసారి బ్యాక్ సైడ్ ఇది అరోరా బ్లూ కలర్ ఇది. అండ్ దీని లోపల మనకు 3 కలర్స్ అయితే ఉన్నాయి. ఒకటి వైట్ ఉంది, ఇంకొకటి వచ్చేసి మనకు అది వచ్చేసి గ్రాఫైట్ బ్లాక్ సంథింగ్ ఏదో కలర్ ఉంది. అది అయితే యాక్చువల్గా బ్లాక్ లేదని చెప్పి నేను తీసుకోలేదు. ఓకే, అండ్ మన ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ యాడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు, ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు మనకి ఇబ్బంది పెడతాయి అనుకోండి. అండ్ మనకు ఇటు సైడ్ మనం MIUI అయితే మనము చూసినట్టయితే ఇంటర్ఫేస్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది, దాన్ని ఎప్పటికీ చేంజ్ చేయలేరు రెడ్మీ 1A నుంచి. అండ్ ఇక్కడ మనకు సైడ్లో చూసినట్టు మనకు రైట్ సైడ్లో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. సోనీ వాళ్ళ నుంచి అయితే ఇదైతే తీసుకోవడం జరిగిందని విన్నా. అండ్ అలాగే మనం ఇక్కడ మీద వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, అప్ డౌన్. ఓకే, అండ్ మనం లెఫ్ట్ సైడ్లో చూసినట్టు మనకు సిమ్ ఇంజెక్టర్ ఉంది, సిమ్ ఇంజెక్టర్. దీనిలో మనం 2 సిమ్ కార్డులు వేసుకోవచ్చు. అండ్ అలాగే మనం 256 GB మనకు మెమరీ కార్డ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అక్కడి వరకు. పైన చూసినట్టయితే మనకు IR బ్లాస్టర్ ఉంది, అండ్ అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. అండ్ బాటంలో చూసినట్టయితే మనకు ఆడియో జాక్ ఉంది, అండ్ అలాగే Type-C పోర్ట్ ఉంది. ఇంకొకటి మనకు స్పీకర్ అవుట్పుట్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ విధంగానైతే మొబైల్ ఓవరాల్ ఇంటర్ఫేస్ అయితే ఉంది మనకు. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ దీని లోపలనైతే కొన్ని ఫొటోస్ తీసిన, ఆ ఫొటోస్ మీకు ప్రొవైడ్ చేస్తా. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది మీకు. అండ్ ఇవన్నీ బ్యాక్ కెమెరాతో నేను మైక్రో షాట్స్ తీసిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది 0.65x జూమ్, ఇది 1x జూమ్, ఇది 2x జూమ్ ఇది. అండ్ ఇంకొక కొన్ని కూడా షార్ట్స్ కూడా తీసిన, సేమ్ అంతే 0.65 అండ్ 1x అండ్ 2x జూమ్ ఇది. అండ్ ఇది ఫ్రంట్ కెమెరా సెల్ఫీ, ఇది బ్యాక్ కెమెరా, ఇది ఫ్రంట్ కెమెరా సెల్ఫీ. అండ్ ఇది బ్యాక్ కెమెరా సెల్ఫీ, ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా, ఇవన్నీ ఆల్మోస్ట్ అంతే. అండ్ బ్యాక్ కెమెరాతో కొన్ని షార్ట్స్ అయితే షూట్ చేసిన. ఇక్కడ మనకి ఎంతవరకు జూమ్ అవుతుంది అని చెప్పి ఇక్కడ చూడండి, ఇక్కడ అక్షరాలు అయితే కనిపిస్తున్నాయి 105 అని చెప్పి. అండ్ నేను ఈ ఇమేజ్ని నేను ప్రొవైడ్ చేస్తాను మీకు ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా చూడండి ఎంతవరకు జూమ్ అవుతుంది, ఇక్కడ అక్షరాలు అయితే అన్నీ కనిపిస్తున్నాయి. సిస్టమ్ది కూడా తీయడం జరిగింది. ఓకే, ఈ విధంగానైతే మనం నైట్ షాట్స్ కూడా తీసిన కొన్ని. ఇక్కడ నైట్ షాట్స్ కూడా చూడొచ్చు మీకు ఇక్కడ నైట్ టైంలో తీసిన. ఓకే, లైట్స్ ఉన్నాయి ఇక్కడ, నైట్ టైంలో తీసిన కొన్ని షార్ట్స్ ఉన్నాయి. ఓకే, ఓవరాల్గా నేను కెమెరా రివ్యూ కూడా చేస్తాను, అండ్ అలాగే గేమింగ్ టెస్టింగ్ కూడా చేస్తాను. ఇది అయితే ఓవరాల్ మొబైల్ ఇది. అండ్ దీనికి మనం వేరే మొబైల్స్కి కంపేర్ చేసుకున్నట్టయితే మెయిన్ ఏంటంటే మనకు ఈ మొబైల్లో మనకు పర్ఫార్మెన్స్ వైజ్గా మనకి 720G ప్రాసెసర్ అయితే వస్తుంది, స్నాప్డ్రాగన్ దీని లోపల. అండ్ మెయిన్ వచ్చేసి ఏంటంటే మనకి ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ వేరే మొబైల్స్లో కంపేర్ చేసుకున్నట్టయితే మనకు దీనికంటే మంచి మొబైల్స్ మ్యాక్సిమం ఏమున్నాయంటే పర్ఫార్మెన్స్ వైజ్గా ఇదే బెస్ట్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు దీని లోపల మనకు మెయిన్ చూడాల్సింది ఏంటంటే స్నాప్డ్రాగన్ 720G ఉంది. వేరే ఫోన్లో ఎట్లుందంటే సామ్సంగ్లో ఇదే ప్రైస్లో మనకు ఎగ్జినోస్ ప్రాసెసర్ 9611 ప్రాసెసర్ ఉంది. అండ్ సేమ్ 6GB ర్యామ్ ఉంది దానిలో కూడా, కానీ దాని లోపల మనకు సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది మనకు సామ్సంగ్ లోపల. ఈ మొబైల్స్లో చూసినా కానీ ఇదే ప్రైస్ రేంజ్లో M31 కానీ M31s కానీ దీని లోపల మనకు సూపర్ AMOLED లేదు, IPS LCD డిస్ప్లే ఉంది దీని లోపల. అండ్ మనకు ఫ్రంట్లో చూసినట్టు మనకి కార్నరింగ్ గొరిల్లా గ్లాస్ మళ్ళీ ఇది. అండ్ బ్యాక్ సైడ్లో కూడా ఫుల్ కార్నరింగ్ గొరిల్లా గ్లాస్ ఇది. అండ్ మనం ఏదైతే మనం గమనించవచ్చు, మంచి లుక్ కనిపిస్తుంది మనకు, గ్లాస్ ఫినిషింగ్ ఉంది. ఇక్కడ చూడండి ఈ విధంగానైతే మనకు ఫోన్ అవుతుంది. ఓకే, చూడవచ్చు మంచి వ్యూ ఏదైతే.
అండ్ ఇంకొకటి ఏంటంటే రెడ్మీ నోట్ 9తో కూడా కంపేర్ చేయమని అడిగారు అన్నట్టు చాలామంది. రెడ్మీ నోట్ 9 ఉన్న రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్కి డిఫరెన్స్ ఏంటంటే దాని లోపల మనకు రెడ్మీ నోట్ 9లో మనకు 48 మెగాపిక్సెల్ ఉంటుంది, దీని లోపల మనకు 64 మెగాపిక్సెల్ ఉంటుంది బ్యాక్ కెమెరా మెయిన్ది. అండ్ దాని లోపల ఫ్రంట్లో 16 మెగాపిక్సెల్ ఉంటే మనకు దీనిలో 32 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ అలాగే దాని 18 వాట్స్ ఛార్జర్ అయితే మనకి దీని 33 వాట్స్ ఛార్జర్ ఉంటుంది. అండ్ అలాగే 4GB ర్యామ్ అయితే మనకి 64GB ర్యామ్తో స్టార్ట్ అవుతుంది అన్నట్టు. దానిలో బేస్ వేరియంట్ వచ్చేసి 4GB అండ్ హై వేరియంట్ వచ్చేసి 6GB ర్యామ్తో స్టార్ట్ అవుతాయి. దీని లోపల బేస్ వేరియంట్ 6GB ర్యామ్ ఉంది అండ్ అలాగే హై వేరియంట్ వచ్చేసి మనకు 8GB ర్యామ్ ఉంది. అండ్ ఇదైతే ఇదే. అండ్ ఈ మొబైల్ మాత్రం ఇంతే, దీని గురించి డీటెయిల్స్ అయితే ఎక్కువ ఏం లేవు. అండ్ మీరు మాత్రం తప్పకుండా పర్చేజ్ చేయాలనుకుంటే గిట్ట లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్సే పర్చేజ్ చేయండి, ఎందుకంటే రెడ్మీ నోట్ 9కి ఇది అప్గ్రేడ్ అనుకోండి. అంతే, కొంచెం డబ్బులు సేవ్ చేసుకొని దానిపైన రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ తీసుకుంటే అయితే బెటర్ నాకు అనిపిస్తుంది. అండ్ చాయిస్ అయితే మీదే, ఎందుకంటే నేను ఒక 15,000కి అయితే పర్చేజ్ చేసిన 1000 రూపీస్ మనకు ఆఫర్లో వచ్చింది అన్నట్టు. అండ్ క్యాష్ బ్యాక్ వచ్చినాయి అన్నట్టు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే గిట్ట మా ఫ్రెండ్ అది. అండ్ ఈ మొబైల్ గురించి మాత్రం డీటెయిల్స్ అయితే మీకు కనుక వీడియో నచ్చింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ వీడియోని అయితే మీరు కంప్లీట్గా చూసారనుకుంటా ఎలా ఉందని చెప్పి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఏదైనా నచ్చిందని చెప్పి. ఈ వీడియో లోపల డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఉన్నాయి, పర్చేజ్ చేసుకోవచ్చు అక్కడ నుంచి. మనం టేక్ కేర్, అందరికి బాయ్, ఉంటా.